అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. మీ నక్షత్రం, జన్మ నక్షత్రం మాకు చూపిస్తే మీ జాతకం మేము చూపించి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తాం. థ్యాంక్స్. ఒకటి నా జన్మ నక్షత్రం నాకు నిజంగా తెలియదు, 1 పాయింట్. అండ్ 2వ పాయింట్ అంటే నాకు దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు ఎక్కువ. అంటే ఇప్పుడు నక్షత్రం, ఆ నక్షత్రం అంటే ఆ నక్షత్రం మెరిసినప్పుడు పుట్టి ఉంటానా నేను కానీ ఎవరు వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఐ డోంట్ నో. మీరు పుట్టినప్పుడు ఆ ఘడియల్లో, ఆ అమృత ఘడియల్లో మీరు పుట్టారు కాబట్టి ఆ టైంలో నక్షత్రం ఏది బలంగా ఉందో ఆ నక్షత్రం కింద మీరు పుట్టినట్టు అన్వయించుకుని, కావున ఆ నక్షత్రానికి ఉండే ప్రభావంతో పాటు మీ ఇతర అంశాలు కూడా జోడించి ముడిపడి మీ జాతకం ఫామ్ అయింది. అది అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఆ నక్షత్రం బలంగా ఉన్నప్పుడు ఎన్ని జీవరాశులు పుట్టాయో, మనుషులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, వాళ్ళందరికీ అదే జాతకం ఉంటుందా? అంటే కొన్ని పరిస్థితులు, అలైన్మెంట్, జియోగ్రఫికల్ లొకేషన్ లాంటి ఇతర డీటెయిల్స్ని బట్టి కొంచెం ఫంక్షన్స్ మారుతాయి అన్నమాట. ఫైన్, ఓకే. సో ఈ లెక్కన ఎప్పుడైనా మీరు మీ జాతకం చూపించడానికి మీరు కానీ మీ మీద బెంగ పెట్టుకున్న వాళ్ళు కానీ వెళ్ళారా? ఇప్పుడు నాకు ఎర్లియస్ట్ మెమరీ, ఇప్పుడు చిలక జోస్యం అంటారు. చిలక జోస్యం ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది ఆల్మోస్ట్ అది చెప్పిన ఒక 10 విషయాలు చెప్తే 6 కరెక్ట్ ఉంటాయి. ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్. ఫస్ట్ టైం నాకు కాన్షియస్గా నాకు ఏ ఏజ్లో నేను అది చూసాను గుర్తులేదు. లేటర్ ఐ రియలైజ్ అది ఎందుకంటే మనుషులందరికీ సేమ్ ఉంటాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు అంటే అరే బలి తెలిసిపోయింది తిరిగి అనుకుంటాం, కానీ నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. ప్రతి మనిషికి జరుగుతుంది. కానీ నా ఒక్కడికే జరిగింది అని మనం అనుకుంటాం కాబట్టి అరే బలి చెప్పేసాడు ఈ జోషుడు అంటారు. సేమ్ థింగ్ ఎక్స్టెండ్స్ టు వార ఫలాలు వస్తాయి కదా, దిన ఫలాలు, వార ఫలాలు, వాట్ ఎవర్ దట్ ఈస్. ఆ వారంకి మీరు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అంటారు. ప్రతి ఒక్కరికి ఫీల్ అవుతారు. ఉసామా బిన్ లాదెన్ నుంచి జార్జ్ బుష్ వరకు అదే అనుకుంటాడు, అని అర్థం చేసుకోవట్లేదని. సో ఏదేది మీ మనసుకు నచ్చుతుందో మీరు, నాకు రాశులు నాకు తెలుగులో తెలియదు, యారీసో, సైజిటేరియసో, లేకపోతే క్యాప్రికాన్, ఇవన్నీ ఏ అయితే ఉన్నాయో మనందరం ఏం చేస్తామంటే ఉట్టి మన వారఫలం చదువుతాం, మన నక్షత్రం, వాట్ ఎవర్ దట్ ఈస్ కాల్డ్, మన సన్ సైన్. వేరే వాళ్ళే చదవం. ఆడ బేసిక్గా మీరు అగ్రిగేట్ తీసుకుంటే అందరికీ సేమ్ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 4-5 వేరియేషన్స్ ఉంటాయి. అదే వాళ్ళు తెలివి ఇవన్నీ మార్చేస్తారు. సో ఎవరి కాళ్ళు ఇవాళ నాకు ఇది వచ్చేసింది, అది ఇవాళ నాకు వచ్చేసిందని వాళ్ళు హ్యాపీ. అప్పుడు ఏంటి, మీ ఈగోని సాటిస్ఫై చేయడానికి అందరికీ అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మీరు తెలుసుకోలేని ఈగోలో ఉన్న కారణం వలన ఇలాంటి ఈ సన్ సైన్ ప్రిడిక్షన్స్ అనేది వర్కౌట్ అవుతాయి. జాతకాలతో మీకుండే అబ్జర్వేషన్స్ చెప్పండి. ఒకటి, అందరికీ ఇవే అప్లై అవుతాయని చెప్పారు. జాతకాల పట్ల విపరీతమైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు కూడా 2 హారోస్కోప్స్, వాళ్ళ మనసులు మ్యాచ్ అయ్యాయి కూడా చూడరు. కరెక్ట్, హారోస్కోప్స్ మ్యాచ్ అయ్యి చూస్తారు. దాని గురించి మీ అభిప్రాయం? అదే కదా పాయింట్. ఇప్పుడు బేసిక్గా ఇన్నిసార్లు చేసినా కూడా అయ్యే ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయి. ఇంతవరకు ప్రతి పెళ్ళికి హారోస్కోప్ చూస్తారు. ఆ హారోస్కోప్లు చూసి పెళ్లి చేసిన డైవోర్స్లు అవుతాయి, వాళ్ళ లైఫ్, వాళ్ళకున్న రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ అవుతాయి. జాతకాన్ని చూపించి ఆ జాతకం బట్టి వాడి లైఫ్ మొత్తం హ్యాపీగా ఉన్నాడు ఇంతవరకు నేను చూడలేదు. ఆ జాతకం చెప్పినట్టు అది అయింది ఇంతవరకు నేను చూడలేదు. అయినా కూడా ఎందుకు? బికాజ్ మనిషి యొక్క డెస్పరేట్ ఫర్ నా జాతకం, నా చేయి చూడు, ఇది నీకు పెద్ద ఈ ర్యాక్ ఏదో ఉంది, నీకు లాంగ్ లైఫ్ ఉంది, లేకపోతే నీకు ఇది ఉంది, ఇక్కడ షార్ట్ అయిపోతుంది, ఏదో ఇవన్నీ చెప్తే వేరే పని లేదు కాబట్టి అదొక మనసులో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక హోప్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఒక హోప్ అది. సో నీ లైఫ్ కట్ అయిపోతుంది, నువ్వు జాతకం చూసుకోవాలంటే ఏంటి జాతకం, లైఫ్ కట్ అయిపోతుంది అంటే ఆడు చచ్చిపోయాడా తెలీదు, ఆడు చూసి ఉంటాడు. లేకపోతే నీ ఇక్కడ ఏదో ఒక గండం ఉంది, ఏదో వచ్చింది, గండం ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, ఏదో యాక్సిడెంట్ మిస్ అవుతాం, లేకపోతే ఏదో ఒక వర్షంలో ఇరుక్కుంటాం, లేకపోతే మనకు తెలియకుండా గండం తప్పించుకుంటాం, అలాంటిది. సో బేసిక్లీ ఆల్ దిస్ ఈజ్ అబౌట్ అంటే నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఈ డెస్టినీ అనేది, జాతకం అనేది బేసిక్లీ అది. సో జాతకం అసలు ఎక్కడైనా ఏ కోణంలో కూడా పనిచేయదని బలంగా నమ్ముతారు మీరు, అంటే ఖండిస్తారు మీరు జాతకాలు, అంతేనా? ఐ థింక్ ది రిడిక్యులస్. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక అస్ట్రాలజర్ కానీ ఒక ఎవరైనా అంటే వాట్ ఎవర్ దే ఆర్ కాల్డ్, వాళ్ళు ఎంతవరకు నీకు ఇలాంటి గండం వస్తుంది, లేకపోతే ఇది అవుతుంది, లేకపోతే ఎలక్షన్ గురించో లేకపోతే ఇలాంటివి చెప్తారు. కానీ గ్రేటెస్ట్ క్యాటాస్ట్రాఫ్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఒక జాతి చెప్పలేదు. 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ ఒకటి చెప్పలేదు, సునామీ గురించి ఎవడు చెప్పలేదు, బిగ్గెస్ట్ ఎర్త్క్వేక్ గురించి ఎవడు చెప్పలేదు. అంతంత కెలామిటిషియస్ థింగ్స్ని మీరు ప్రెడిక్ట్ చేయలేరు.
మీకు గండం ఉంది లేకపోతే ఇది అవుతుంది మీ అరే అది అప్పుడే చెప్పారు కదా. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని వీడు చెప్తాడు. బ్రహ్మం గారు బుక్ ఎవడు చదువు ఉన్నాడు, ఆయన ఏ సెంచరీలో చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, అది రాసి నాకు స్క్రీన్ సేవర్లో పెట్టమని చెప్పండి. అసలు ఏం చెప్పాడు ఎగ్జాక్ట్ లైన్ బ్రహ్మం గారు దేని గురించి అన్నా ఏం చెప్పారు అనేది నాకు తెలిసి ఏ బుక్లో ఉండదు. కొన్ని ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత మేము ముందే చెప్పాం. అవును, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. వీళ్ళు కంటిన్యూస్గా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. అందులో 90% జరగవు, కానీ మనం కూడా అడగం అది అవ్వలేదని. ఎప్పుడైతే జరిగిందో చూసావు కదా అప్పుడు చెప్పాను కదా అంటారు. అది మీరు ప్రెడిక్ట్ చేస్తుంటే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక కెలమిటీ జరుగుతుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఒక జోస్యుడేమో కాంగ్రెస్ గెలుస్తుంది అంటాడు, ఇంకో జోస్యుడేమో బీజేపీ గెలుస్తుంది, ఇంకో జోస్యుడు ఇది అంటాడు. ఎవడైతే గెలిచాడో నేను చెప్పాను కదా అంటాడు. ఆ మిగతా ఎవరైతే చెప్పలేకపోయారో వాళ్ళని మనం మర్చిపోతాం, ఎందుకంటే యూ అగైన్ వాంట్ టు బిలీవ్ ద థింగ్. సో జాతకాలు చూపించుకునే వాళ్ళందరూ కూడా మీ ఏ కేటగిరీ కిందకు వస్తారు? ఒకటి బ్రెయిన్ లేని వాళ్ళు, ఒకటి హోప్ లేని వాళ్ళు. హోప్ ఉన్నవాళ్ళు. హోప్ ఉన్నవాళ్ళ? హోప్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే కాదు, పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. బ్యాడ్ న్యూస్ చెప్పినా కూడా ఏదేదో చేస్తే దాన్ని మనం బైఫర్కేట్ చేయొచ్చు. అట్లీస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక ప్రాబ్లం రాబోతుంది మీ జాతక దాని మూలన, సో దానికి వేరే మార్గం చెప్తారు. నువ్వేదో హోమం చేయించాలా, లేకపోతే అటేపు వెళ్ళకూడదా, ఈ డెసిషన్ తీసుకోకూడదా అని ఇలాంటి కొన్ని ప్రెడిక్షన్స్ ఇస్తారు. కాబట్టి యూ కెన్ టేక్ ఏ డెసిషన్. సో ఇప్పుడు నాకు సునీత టోల్డ్ మీ టు నా జాతకం చెప్తాను, నేను వద్దాను. ఎందుకంటే నాకు రేపు ఏమవుతుందో నా లైఫ్ ఐ డోంట్ వాంట్ నో. ఎందుకంటే ఐ ఫీల్ ద థ్రిల్ ఆఫ్ ద టుమారో. అది నేను చచ్చిపోవచ్చు, నాకు ఏదో పెద్ద ఇది రావచ్చు. ఐ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. ఆల్రెడీ మీ నోయింగ్ వాట్ విల్ హ్యాపెన్, నాకు అసలు లైఫ్లో థ్రిల్ అనేది పోతుందని చెప్పాను. అలా అండంతో మీరు దానికి ఇంపార్టెన్స్ అదే చెప్తున్నా. అది నేను ఫినిష్ చేయలేదు. వెదర్ యూ క్యాన్ సే దట్ యూ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఈవెన్ ఫర్ సమ్ రీజన్ ఐ వాంట్ టు బిలీవ్ ఇట్, ఐ డోంట్ వాంట్ నో అని చెప్పాను. ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ నాకు నమ్మకం కుదిరింది అనుకోండి మీ మీద చెప్పేది, కానీ నాకు తెలియటం నాకు ఇష్టం లేదని చెప్పాను. కాదు, నేను హైపోథెటికల్గా చెప్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్ట్రాలజీ కానీ అన్నీ నేను నమ్మను. ఐ హావ్ నాట్ సీన్ ఎ సింగిల్ ప్రూఫ్ నాకు తెలిసిందే నిజం అని క్వశ్చన్ కాదు. బట్ నమ్మే వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళు నమ్మేటట్టు చెప్పేవాళ్ళ టాక్టిక్ ఏంటి అనేది ఐ బిలీవ్ ఐ నో దట్. సో ఏం చేస్తే మీకు ప్రూఫ్ అవుతుంది కొంచెం చెప్తారా? సపోజ్ అస్ట్రాలజర్ చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు నేను అస్ట్రాలజర్ కానీ చిల్లక జ్యోతిష్యుడు కానీ ఎనీబడి హూ క్లెయిమ్స్ టు డూ దట్ చాలా పర్సెంటేజ్ రైట్ ఉంటారు. నేను వాళ్ళు ఎప్పుడు రాంగ్ వెళ్ళడం నేను చూడలేదు. వార ఫలం ఇట్ విల్ బి రైట్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేది కామన్గా ఉంటాయి హ్యూమన్ బీయింగ్స్కి. వాళ్ళు చేసే ఫ్రేజింగ్లో వాళ్ళు స్పెసిఫిక్ ఇన్సిడెంట్ చెప్పరు. మీకు జనవరి 1 నుంచి కష్టాలు మొదలవుతాయి అని పెడతాడు. అది ఏం కష్టం అనేది చెప్పడు. ఓకే, మ్యాక్సిమం జనరలైజేషన్ ఏంటి, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏదో అవుతారు, మీ ఫ్రెండ్స్ నుంచి మీకు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వస్తుంది, ఇలాంటివి చెప్తారు. అది 100% ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి మ్యాక్సిమం జరగకపోతే మీరు అప్పుడు చదివి మర్చిపోతారు. మీరు ఏదైతే చదివారో దాన్ని ఒక రోజు కన్నా లేకపోతే 5 నిమిషాల కన్నా ఎక్కువ ఎవడో ఆలోచించడు. ఎందుకంటే వార ఫలాల్ని జాతకాన్ని మీరు సీరియస్గా తీసుకుంటే బతకలేదు. ఎప్పుడైనా నాడీ జోస్యం గురించి విన్నారా? నాడీ జోస్యం చెప్పించుకునే ప్రయత్నం, అంటే జెన్యున్గా ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం, అండర్స్టాండ్ చేసుకుందాం వెళ్ళారా? ఎందుకంటే నాడీ జోస్యం తీసుకున్న వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళిన పావు గంట లోపు పుట్టుపూర్వతరాలు ఎస్ నో ఆన్సర్స్ ద్వారా పేరుతో సహా చెప్పేస్తున్నారు. ఎలా సాధ్యం అంటారు అది? అది నాకు తెలియదు. ఇప్పుడు చాలా థింగ్స్ ఎలా సాధ్యం నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ ఎలా చేస్తారో నాకు తెలియదు. నేను మెజిషియన్ కాదు, కానీ మనకి నమ్మటానికి వీలు లేని కొన్ని చేస్తారు స్టేజ్ మీద మెజిషియన్స్. సో నాకు తెలియనంత మాత్రాన అది మామూలుగా సాధ్యపడదు అనేది నాకు తెలియదు. నా జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే టూ పాయింట్స్ ఇక్కడ. ఒకటి, మోస్ట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ప్రిడిక్ట్ చేసి కామన్ ఫర్ ఎవ్రీబడి అండ్ దేర్ వేగ్, టూ వేగ్. ఎందుకంటే జాతకం అనేది నిజమైతే అసలు ప్రిడిక్ట్ చేయగలిగితే మనుషులకు అసలు ప్రాబ్లమ్స్ ఉండవు. కాదు అది కాదు. జాతకం పర్పస్ మిమ్మల్ని అలర్ట్ చేయడం తప్ప అది సాల్వ్ చేసుకోవడానికి మీకు శక్తికృతులు ఉండవు. సాల్వ్ చేయడానికి నాకు టైం ఉంది కదా. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక జాతకం చూసి నీకు ఇలా అవ్వబోతుంది, రేపు ఇలా అవ్వబోతుంది, ఎల్లుండో లేకపోతే నెక్స్ట్ వారం, నెక్స్ట్ నెల. ఇప్పుడు పుల్లారావుకి నీవు ఒక డిసీజ్ బారిన పడబోతున్నావు, ఒక వ్యాధి బారిన పడబోతున్నావు అని చెప్పొచ్చు జాతకం. నీ 46వ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా. కరెక్ట్. కానీ పుల్లారావుకి చికిత్స చేసుకోవడానికి డబ్బులు ఉండకపోవచ్చు. సో కానీ ఆ వ్యాధి వస్తుంది అన్నప్పుడు మీరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఒక ఇన్ట్యూషన్ ఉంది, నువ్వు హెల్త్ టెస్ట్ ఏదో చేయించచ్చు కదా. మీన్స్ ఆఫ్ దాన్ని ఎలా డైవర్ట్ చేయి, నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోబోతున్నావు సపోజ్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వారం ఏదో చెప్పారు అనుకోండి. ఆ వారం మీరు ట్రాఫిక్లోకి వెళ్ళరా, లేకపోతే వెళ్ళకూడదని డెసిషన్ తీసుకున్నారా, లేకపోతే చాలా జాగ్రత్తగా ఏదో ఒకటి యూ కెన్ డూ దట్. యూనో
బట్ అలాగ జాతకం చెప్పి ఎవరిట్ అయిన ఇన్సిడెంట్ అనేది ఎన్ని ఉన్నాయి. దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఏదో చెప్తారు కానీ దానికి ఒక ఇది. బట్ రియల్ టెస్ట్ ఆఫ్ ఎస్ట్రాలజీ ఇస్ ఫర్ ద హోల్ వరల్డ్ టు నో ఎగ్జాక్ట్లీ ఏం జరగబోతుందని. గ్రేటెస్ట్ ఎస్ట్రాలజర్ షుడ్ బి ఏబుల్ టు టెల్ ఎవ్రీబడి ఎగ్జాక్ట్ డీటెయిల్ తోటి డీటెయిల్. అప్పుడు వేగ్నెస్ ఎలా ఉంటుందండి అంటే ఒక చిన్న ప్యారలల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, ఒక ఇంటెలిజెన్స్ సోర్స్ తెలుస్తుంది వీళ్ళకి, తెలిసినా కూడా వీళ్ళు ఏం చేయలేదు అని ఒక కంప్లైంట్ ఉంది ఇది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మీద. అప్పుడు ఇంటెలిజెన్స్ నాకు ఏం చెప్పారంటే కొంతమంది పాకిస్తాన్ నుంచి రాబోతున్నారు అని వస్తుంది ఇన్ఫర్మేషన్. ఎక్కడి నుంచి రాబోతున్నారు, ఎవరాళ్ళు, రోజుకి 700 బోట్లు వస్తాయి. బాంబేలో ఒక పోర్టుకి 4 పోర్ట్లు ఉన్నాయి. అంటే మీరు వెళ్ళి బోట్లో చూస్తారా, బోట్లో మనుషులను చూస్తారా, ఏం దాచిపెడుతున్నారో చూస్తారా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోజుకి 50 వస్తాయి వాళ్ళకి. అక్కడ ఎవరో కలిసాడు, అక్కడ గడ్డమోడు కనిపించాడు, లేకపోతే అక్కడ ఇక్కడ బాక్స్ తీసుకెళ్తున్నారు. వీటిల్లో ఏది నిజం ఏది అబద్ధం ఏదో తెలియదు, ఏది సీరియస్గా తీసుకోవాలో తెలియదు. ఫైనల్గా జరిగినప్పుడు చెప్పాం కదా, చెప్పినా కూడా ఏం లేదంటారు. జాతకంకి దానికి వెరీ వెరీ క్లోజ్ రిలేటెడ్. ఎప్పుడెప్పుడు పోయినాయో ఎవరికి తెలియదు, అయినప్పుడు చూసా అప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఏం చూడంటారు. జనరల్ హై అలర్ట్ లాగా. They will take credit for when it comes right, and only that will be promoted. And that will be a small percentage of what they actually say. Yeah, so చెప్పిన 100 predictions లో ఒకటి కరెక్ట్ అయితే ఒక్కదానికి పబ్లిసిటీ వస్తుంది, మిగతా 99 మర్చిపోతారు. Have you seen the frenzy with which అంటే జాతకాలు ఫర్గివ్ నన్ను మన్నించి క్షమించండి, మీ సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలు బోల్డ్ పెట్టేస్తారు, ముహూర్తం షార్ట్ అని చెప్పి. కరెక్ట్. మీరు ఎప్పుడైనా పెట్టారు ముహూర్తం? నేను పెట్టలేదు ఇప్పుడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు తెలిసిన ప్రతి ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి ముహూర్తం పెట్టి పూజ చేసి జాతక వీళ్ళని పిలిచి ఏ ముహూర్తంలో షార్ట్ తీయాలా, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలి అని పెడతారు. 95% ఆఫ్ ద ఫిల్మ్స్ ఫ్లాప్ అవుతాయని అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. కానీ 95%కి ఏ చేసి ఉంటారు. బట్ స్టిల్ దేర్ ఫాలో. ఎందుకు ఫాలో అవుతారు? భయం. తెలియదు, ఇది చేయకపోతే ఇది అవుతుందేమో. ఎందుకంటే మనిషి భయంలో బతుకుతున్నప్పుడే ఈ దేవుడు జాతకాలు ఏమీ ఉంటాయి. ఈ జాతకం చూపించి ముహూర్తం పెట్టించి అన్నీ చేసి ఆ సినిమా ఫ్లాప్ అయితే వెళ్ళి తన్నారు కదా జాతకం చెప్పినోని రైట్ఫుల్లీ. ఎందుకంటే అతనే ముహూర్తం పెట్టి ఆయన ఏదో చేసాడు కదా, అతను మర్చిపోతారు, ఆడియన్స్ని తిడతారు, డిస్ట్రిబ్యూటర్లు సరిగ్గా రిలీజ్ అవ్వలేదు, ఇది అది అని 100 రకాల బ్లేమ్స్ పెడతారు. కానీ ఆ జాతకం పెట్టి ముంచేసేట అనరు. ఎందుకంటే సేమ్ రీజన్ వై దే డోంట్ వాంట్ టు కంప్లైన్ అబౌట్ గాడ్, బికాజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ సూడో సైన్స్ యూ విల్ నెవర్ కంప్లైంట్. ఎందుకంటే సూడో సైన్స్ మీకు ఆసరా లేకపోతే తర్వాత ఏం చేయాలో తెలియదు. ఏదో ఒక ఆసరా అవసరం. అట్లీస్ట్ మనకి తెలీదు, స్టోరీ మనకు తెలీదు, యాక్టింగ్ ఏమవుతుందో తెలియదు, ఆడియన్స్ ఏం చేస్తారో తెలియదు. అట్లీస్ట్ పూజారిని చెప్తే ముహూర్తం పెడదామంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మీ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది, ఆయన డబ్బులు ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు, అండ్ దే విల్ బీ హ్యాపీ అదర్. వీళ్ళు కూడా నెక్స్ట్ డే మర్చిపోతారు దాని గురించి, మర్చిపోయి నెక్స్ట్ అవర్ దాని తర్వాత స్టోరీ బాగాలేదా, ఇది బాగుందా, అది బాగుందా, దాంట్లోకి వెళ్తారు. నేను జాతకాన్ని మీరు అంత నమ్మినప్పుడు మళ్ళీ ఇంక స్టోరీ ఎందుకు? అది ఆల్రెడీ మీకు సినిమా తయారవ్వకుండానే ముహూర్తం పెట్టి చెప్పాడు సూపర్ హిట్ అవుతుంది పిక్చర్. దాని తర్వాత వై షుడ్ యూ కేర్? కాదు, జాతకంతో పాటు ఇతర అంశాలు కూడా తోడ్పడి అన్నీ కలిసి ఉంటేనే అది వెళ్ళొద్దు నాకు. అది నా పాయింట్. అది ఇప్పుడు మీరు అన్నీ చేస్తే నా జాతకం ఎందుకు? అన్నీ బాగానే ఉంటే ఇంక జాతకం ఏంటంటున్నా. సి ద పాయింట్ ఈజ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ ఎ సర్టన్ సుపీరియర్ ఫోర్స్. ఆ ఫోర్స్ని ఇలా చేయటానికి ఈ పర్టికులర్ ముహూర్తంలో ఈ షార్ట్ తీస్తే ఈ పర్టిక్యులర్ రోజే 8 గంటల 2 నిమిషాల లోపల ఇది ఇవన్నీ అనుకుని చేసి అందరూ చేస్తారు. అది వితౌట్ ఎక్సెప్షన్. వాళ్ళందరూ 95% ఫ్లాప్స్ వస్తాయి. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చెప్తున్నాను, మిగతా పక్కన పెట్టండి. అవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ బ్లేమ్ అక్కడికి ఎందుకు వెళ్తుంది అన్న? మీరు వెళ్ళి తీసుకెళ్ళి మీ డబ్బాలు, ఫిలిం డబ్బాలు ఉన్న రోజుల్లో అవి తీసుకెళ్ళి తిరుపతి దేవుళ్ళలో పెట్టి లేకపోతే ఈ గుడిలో పెట్టి అది తీసుకొస్తే అది సూపర్ ఫ్లాప్ అవుతుంది సినిమా. సో విచ్ మీన్స్ దేవుడు ఆశీర్వదించలేదు. అంటే మీరు ఇంకేమైనా చేశారా ఆశీర్వదించుకోవడానికి, లేకపోతే పెట్టిన ముహూర్త బలం కరెక్ట్? ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి, ఎక్కువ తప్పులు. సో బేసిక్ పాయింట్ కమింగ్ బ్యాక్ టు జాతకం, మహర్జాతకుడు అని మాట వింటాం మనం చాలాసార్లు. అవును. అంటే వాడికి విలువ లేకుండా ఆడికి వచ్చేస్తుంది అని అర్థం. అంతే కదా అర్థం. వాడి కేపబిలిటీతో వాడు సక్సెస్ వచ్చింది అంటే వాడి కేపబిలిటీ అది. అక్కడ జాతకం క్వశ్చన్ లేదు. వాడికి ఉన్న ఒక టాలెంటో, వాడికి ఉన్న ఒక ఇదో అదో దాని జాతకం భలే ఉంది ఆడికంటే ఏంటి, ఆడికి విలువ లేకుండా అంటే వేరే ఫోర్స్, అది ఆడి ఫోర్స్ కాదు అది. అప్పుడు దాంట్లో నా ఇంకా గుర్తుంది, ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టరు ఫస్ట్ టైం ఏదో కొబ్బరి బాండో అని సినిమా తీశారు. అది ఎవరు ఇండస్ట్రీ ఎవరికి తెలియదు. అంటే నేను పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది ఒక సినిమా, అది ఎవరికి తెలీదు. సడన్గా కొబ్బరి బాండో సినిమా హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీ వాళ్ళకి తెలిసింది.
తెలిసిన తర్వాత సెకండ్ ఇంకో చేతి తీసాడు సినిమా, అది కూడా హిట్ అయింది. అప్పుడేంటి కొబ్బరి బండం తీసిన డైరెక్టర్ అంట, ఇది కూడా తీసాడు. తర్వాత థర్డ్ సినిమా అయితే అది హిట్ అయింది. అప్పుడు ఫస్ట్ టైం పేరు తీసాను ఇండస్ట్రీలో, ఎస్వి కృష్ణారెడ్డి 3 సూపర్ హిట్లు తీసాడు వరుసగా, ఇది అని. అప్పుడు దే స్టార్టెడ్ స్టడీయింగ్ ఏంటి సినిమా అని. చూస్తే ఒక పక్కే అంత టెక్నిక్ ఏమో పెద్ద గొప్ప టెక్నిక్ కాదు, లేకపోతే ఏదో అసలు కనీ విని ఎరగని ఫోటోగ్రఫీ ఉందా, షార్ట్ అది లేదు. ఏమో స్టోరీస్ అంటే ఇలాంటి స్టోరీస్ వచ్చినాయి అంతకుముందు, అంత గొప్ప స్టోరీయే అది లేదు. ఇవన్నీ లేకుండా ఎందుకు ఇన్ని సూపర్ హిట్లు తెస్తున్నాడు అంటే భలే జాతకమే. అప్పుడు ఎలాంటి పళ్ళెంలో అన్నం తింటాడు, కారులో వెనక సీట్లో రైట్ సైడ్ కూర్చుంటాడా లెఫ్ట్ సైడ్ కూర్చుంటాడా, ఇలాంటి డిస్కషన్ నేను ఒకసారి. ఎందుకంటే యాక్చువల్గా ఎందుకు వర్కౌట్ అవుతుంది అనేది యూ డోంట్ వాంట్ టు గివ్ క్రెడిట్. ఒక మనిషి ఇంకొక మనిషికి క్రెడిట్ ఇవ్వాలంటే చాలా చాలా కష్టం వాడు చేసిన సక్సెస్ఫుల్ ఈవెంట్ కోసం. అప్పుడు జాతకం మీద వేసేస్తారు, లక్ వచ్చింది డెస్టినీ. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇది ఎక్కువ కదా, ఐ థింక్ ఆల్ ఓవర్. సినిమా పరిశ్రమలో హైలైట్ ఎందుకు అవుతుందంటే మీకు తెలిసిపోతుంది, ఒక టటక్కని లేగిస్తే ఒక లైమ్ లైట్లో ఉంటుంది కాబట్టి. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎవడో పైకి వచ్చినా లేకపోతే ఇంకోటి ఏదో బట్టలు కొట్టు పైకి వచ్చినా ఎవరికి తెలియదు. హ్యూమన్ బీయింగ్ బై నేచర్ ఇంకొకడు బాగా పెరిగాడంటే వాడి కేపబిలిటీతోనే వాడు పెరిగాడు అని ఒప్పుకోవటం ఇష్టం లేక ఆ జాతకం మీద వస్తారు. ఆ టైం బాగుంది, ఆ జాతకం మంచి టైం వచ్చింది అడిగి అంతే వెళ్ళిపోయాడు. అంటే నా టైం బాగాలేదు, ఎందుకంటే నేను బాగాలేదని అనుకోవటానికి మనిషి ఒప్పుకోడు. కాబట్టి నా కేబిలిటీ లేదు, నాకు కూడా నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు, నా డెస్టినీ బాగాలేదు అంటే ఆడికి ఒక తెరిపి. అప్పుడు దాన్ని వాడికి తెలివి లేదు, వాడి కేబిలిటీ లేదు కాబట్టి దాన్ని ఎలాగైనా తెచ్చుకోవడానికి వెళ్ళాడు చేయి చూపెడతాడు. చేయి చూపెడితే వాడి మనసుతో వచ్చాడని వాడికి తెలుసు కాబట్టి జాతకం చెప్పేవాడికి వీడికి నచ్చే విధంగా. మీకు చాలా మంది సలహాలు ఇచ్చి ఉంటారు కదా వచ్చేప్పుడు అని చెప్పారా, మీ పేరు మార్చుకోండి, స్పెల్లింగ్ న్యూమరాలజీ కూడా దీనికే అలైడ్ కాబట్టి చెప్పారా, ఆఫీస్ మార్చుకోమని, లేకపోతే వాస్తు బాలేదు, because they're all allied sciences. Correct. Work on the same principles. ఏం చెప్పారు మీకు ఎప్పుడు, కెన్ యూ షేర్ సంథింగ్? అలాంటి ఎన్నో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టెంపర్మెంట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ సెడ్ దట్, బట్ నేను నవ్వేసి ఊరుకుంటాను. ఎందుకంటే అలా చెప్పేవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మూర్ఖత్వం అసలు. మరి ఇంతమంది పరుగులు పెట్టి జాతకం చూపించుకుని లేకపోతే పెళ్ళినప్పుడు ఇట్స్ ఓన్లీ ఫియర్ అంటారు, నథింగ్ ఎల్స్ బట్ ఫియర్ అండ్ డెస్పరేట్నెస్ అండ్ నాట్ నోయింగ్ వాట్ ఎల్స్ టు డూ. ఇందాక చెప్పాను కదా, మెయిన్ రీజన్ ఇదే. నాలో తప్పు ఉంది, నా కేపబిలిటీలో తప్పు ఉంది అని ఒక మనిషి ఒప్పుకోలేడు. బట్ కేపబిలిటీ నా జాతకంలో తప్పు ఉంది, నా టైంలో తప్పు ఉంది, నా విధిలో తప్పు ఉంది, దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి తెలుసుకోవడానికి ఇండస్ట్రీ తయారవుతుంది. కానీ అలా చూసుకుంటే ఇప్పుడు పరిస్థితులు మీరు అసలు ఏవి మీ జీవితంలో ఒడిదుడుకులు అయి ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్. ఆఫ్ కోర్స్ డౌన్స్ కి ఎప్పుడు పూర్తిగా మీరే బాధ్యత తీసుకుంటారా? ఎప్పుడు నేను యాక్చువల్లీ డౌన్స్ ని తీసుకుంటాను, నేను సక్సెస్కి ఎప్పుడు తీసుకోను. నేను చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూస్లో, మై ఫ్లాప్స్ ఆర్ బై ఇంటెంట్, మై సక్సెస్ ఆర్ బై యాక్సిడెంట్ అని చెప్పాను. దానికి రీజన్ ఏంటంటే నా నిర్ణయాల వలన వస్తున్నాయి. కానీ ఒక సినిమా అనేది కానీ దేనిగా నిర్ణయం తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ క్రియేట్ టాలెంట్ చాలా కలిపి ఆ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయింది. ఒక యాక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, ఇలా రకరకాల వాళ్ళందరూ నా విజన్ని ఎన్హాన్స్ చేశారు. ఫెయిల్ అయినప్పుడు ఏంటి, వాళ్ళు ఇచ్చింది నా కోసం ఇస్తున్నారు, దాన్ని సరిగ్గా వాళ్ళు అయినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అప్పుడు ఫ్లాప్ అనే దానికి నేను ఒక్కనే కారణం. సక్సెస్ఫుల్ సినిమా అనే దానికి నాతో పాటు చాలామంది కారణం అవుతారు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ అప్లికేషన్, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మను, జాతకాన్ని నమ్మను, నాకు ఫ్లాప్స్ ఉన్నాయి, నాకు హిట్స్ ఉన్నాయి. అలాగే జాతకాలు విపరీతంగా నమ్మే వాళ్ళు కూడా ఫ్లాప్స్ ఉన్నాయి, హిట్స్ ఉన్నాయి. సో జాతకానికి నమ్మకపోవడానికి, నమ్మటానికి సినిమా హిట్ ఫ్లాప్కి కనెక్షనే లేదంటారు. సో జీవితంలో అనుకోని మలుపులు వస్తుంటాయి చాలా మందికి, అంటే ఎక్కడో బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దీనికి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎంత ఆలోచిస్తారు జాతకం, ముహూర్తం అంటే అన్నిటి గురించి. ఆడియన్స్ ఎప్పుడు అనరాదు. ఆడియన్స్ సినిమా బాగాలేదంటారు, క్లైమాక్స్ బాగాలేదంటారు, ఇది ఎప్పుడు జాతకం బాగాలేదని అనరు. ఎందుకంటే అది హార్డ్ ఫ్యాక్ట్, రియాలిటీ అది. అనుకోని మలుపులు, ర్యాక్స్ టు రిచెస్ స్టోరీస్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అవి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే అదే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఎందుకంటే కోఇన్సిడెంటల్గాని అంటే మనం అనుకుంటాం, మనం ఏమనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సుబ్రహ్మరెడ్డి గారి గురించి నాకు ఎవడో మహాజాతకుడు అని చెప్పారు. ఎందుకు మహాజాతకుడు, ఎంత డబ్బు ఉన్నాయని, ఏం ఇల్లు ఉంది అసలు. సుబ్రహ్మరెడ్డి గారి ఇల్లు ఉంటే జూబ్లీ హిల్స్లో, రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో, నాగేశ్వర గారికి చూడటానికి వచ్చిన టూరిస్ట్ బస్సులన్నీ ఆయన ఇంటికి ఉంది. ఎందుకంటే హీజ్ హౌస్ వాజ్ లుకింగ్ బెటర్ దెన్ నాగేశ్వర్. సుబ్రహ్మరెడ్డి గారు ఏంటి అంటే, అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, మా ఫాదరు గ్రాండ్ ఫాదర్ కూడా దే యూస్ టు టాక్. ఆయనకి కొంచెం పబ్లిసిటీ పిచ్చ ఎక్కువ.
లేకపోతే ఇది అది అనేవారు. వీళ్ళు అంటే సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడు. నేను మా నాన్నగారు వెస్పా స్కూటర్లో వెళ్తారు, సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మర్సిడీస్ బండి వెళ్తారు. వీళ్ళు సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడటానికి వీళ్ళకి అర్హత ఏంటి? సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఆయన పబ్లిసిటీ ఇష్టమా లేకపోతే ఏది ఉన్నా అది పక్కన పెట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చి స్టేజ్కి వచ్చారు, దాని కారణాలు అనేది మీరు నిశ్చితంగా పరిశీలించి దాన్ని అబ్జర్వ్ చేసి ఏ రీజన్ తోటి వచ్చాడు, దాని తర్వాత మీరు కేపబిలిటీ ఉందా లేదా అని చూడాలి. కానీ అవి ఏమీ చూడకుండా మీరు పైన ఇలాంటి టెంపర్మెంట్ మూలాన ఆయన జాతకం ఉంది, టైం బాగుంది, ఏదో చేశాడంటే, ఎందుకంటే మీకు కేపబిలిటీ లేదు కాబట్టి యు ఆర్ లుకింగ్ అట్ ఓన్లీ సూపర్ఫిషియల్ థింగ్స్ ఆఫ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, యూనో. సో దాని తర్వాత సుబ్రహ్మణ్యం రెడ్డి గారు చేసింది నేను చేయలేకపోయినా, నేను చేయలేనా, నువ్వు చేయగలవా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడో నీకు తెలుసా, ఆయన ఎలా పైకి వచ్చాడో నీకు తెలుసా, అవి ఏమీ తెలియకుండా యూ ఓన్లీ లిసన్ టు వాట్ ఈస్ కన్వీనియంట్ యూ. బట్ ఆన్ దిస్ ఎందుకంటే టైం బాగుంది పైకి వచ్చేసాడు అనేది ఈజియెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరికైనా, ఎవరికోసమైనా. మీ పాయింట్ అర్థమైంది. అయితే ఆర్గ్యుమెంటేటివ్గా ఉండడానికి మాత్రం కాదు, కానీ నిజంగానే అలా చూసే సుబ్రహ్మణ్యం రెడ్డి గారి జీవితంలో లేకపోతే ఇంకొక గొప్ప వ్యక్తి జీవితంలో వాళ్ళు జాతకాలని ఎంతవరకు ఆసరాగా తీసుకుని వాళ్ళకి ఏ విధంగా తోడ్పడ్డాయన్న విషయం కూడా మీకు కానీ నాకు కానీ ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. కరెక్టే. సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఐ థింక్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ జాతకం మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, నాకు తెలిసినోడు నేను చెప్పేది. కానీ ఆయన పైకి రావడానికి దానికి ఆయన నమ్మొచ్చు, కానీ నేను నమ్మను. అది నా పర్స్పెక్టివ్ అది. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ నమ్ముతారు, ఫెయిల్యూర్ పీపుల్ కూడా నమ్ముతారు. అండ్ సేమ్ థింగ్ రిలేటెడ్ టు గాడ్. మీరు ఇందాక ఇది చెప్పాను కదా, నేను జాతకం ముహూర్తాన్ని నమ్మని నాకు హిట్లు వచ్చినాయి, నమ్మే వాళ్ళకి ఫ్లాప్స్ వచ్చినాయి. దానికి కనెక్షన్ లేదని మీ పర్స్పెక్టివ్. యా, ఆబ్వియస్లీ కనెక్షన్ ఉండొచ్చని వాళ్ళ పర్స్పెక్టివ్. ఉందన్న పర్స్పెక్టివ్. ఎందుకంటే దే కాంట్ లివ్ వితౌట్ దట్ థింగ్. కాన్స్టెంట్లీ మీరు ఒక టైము, డెస్టినీ, గాడ్కి మీరు ఇవ్వటానికి, ఎందుకంటే మీలో మీకు ఒక మీ ఎగ్జిస్టెన్స్ అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ మీకు లేదు కాబట్టి యూఆర్ రిలయింగ్ అపాన్ బిలీవింగ్ సంథింగ్ ఎల్స్. సో దానికి ఎక్స్టర్నల్ సక్సెస్కి అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఈజ్ గ్రేటర్ దెన్ గాడ్ ఫర్ మీ. ఎందుకంటే దేవుణ్ణి అందరూ పూజిస్తారు, అందరూ సుబ్రహ్మణ్యం రాలేదు కదా. సుబ్రహ్మణ్యం గారు ఎక్కువ పూజిస్తారా? ఐ డోంట్ థింక్ సో. చాలామంది ఆయన అంత పూజిస్తారు, ఆయన కానీ ఎక్కువ పూజిస్తారు. కానీ సుబ్రహ్మణ్యం రెడ్డి మనుషుల్లో అంతమందిలో ఆయన అంత స్టేజ్కి వెళ్ళాడంటే హీఈస్ ఎ బిగ్గర్ పర్సన్ దెన్ గాడ్ ఫర్ మీ, బికాస్ హీఈస్ డన్ ఇట్. సో గాడ్ని పూజించడం అనేది అందరూ చేస్తారు, సుబ్రహ్మణ్యం గారు చేస్తారు. కానీ ఆయన వీళ్ళందరూ మనుషుల కన్నా పైకి వెళ్ళడం అనేది ఆయన పర్సనల్ కాంట్రిబ్యూషన్, అది ఐ మీన్ అచీవ్మెంట్. సో మీ దృష్టిలో వర్మ గారు ఏమాత్రం మీకు అసలు గ్రే ఏరియాస్, వేగ్ ఏరియాస్, అన్టచ్డ్ ఏరియాస్ లేవా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటెలెక్చువల్లీ rationalized in your mind and you have it all sorted out. I mean, that's the only way you can live. I mean, the whole point of living existence is about you need to have a certain take on something, okay, decision. A decision tappavachu. I might be proved wrong next hour in this very discussion or tomorrow, whenever. Kani at the time I'm physically, I'm emotionally or intellectually taking a decision to have a certain feeling or a reason, I need to have a clarity on what I'm doing. What is it I'm thinking at this time? A thinking లేనప్పుడు you are just like a free flowing object there without any kind of a standing. And you feel 90% of the people are there, or majority of the 99. Oh, 9 పెంచారన్నమాట. సో జాతకాలు చూపించే చాలామంది అస్ట్రాలజర్స్ వాడు చూస్తున్నారు కార్యక్రమం. డెఫినెట్గా వాళ్ళు ఫేస్బుక్లో పెట్టడము, మిమ్మల్ని నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయడం, టాలీవుడ్ టీవీని చేయడం. ఇంకా అది వాళ్ళకి అదరి ఒక్కసారి మీ జాతకాలు, ముహూర్తాలు వాళ్ళు చూసి వాళ్ళకి అదర్ సైడ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి శక్తులు వాళ్ళని పట్టుకుని నాకు శాపం కూడా పాడేమని చెప్పండి. శాపం కాదు, ఒక్కసారి ఒక 5 నిమిషాలు మీరు అవకాశం ఇస్తే, 5 minutes మీరు అవకాశం ఇస్తే మీ జాతకం వేసి చూపిస్తారు. అదే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అంటే జాతకం వేసి ఇంతవరకు మీ జీవితం ఇలా ఎందుకుంది, మీ గ్రహస్థితి ఎందుకు మిమ్మల్ని ఇలా పీడిస్తుంది, ఏ గ్రహస్థితి మిమ్మల్ని ఇలా పీడించి ఇలా తీసుకొచ్చింది అంటే అపనమ్మకం వైపు అని కూడా చెప్తారు. అవును చెప్తారు. దట్ ఈస్ దేర్ హోల్ పాయింట్. అసలు ఫండమెంటల్స్ ఆఫ్ జాతకం అని మీరు స్టడీ చేస్తారా? అంటే వాట్ ద ప్రిమైస్ ఆఫ్ అస్ట్రాలజీ? See, first of all, you can make anything into a science. అంటే ఇప్పుడు కప్పు ఎలా పట్టుకుని కాఫీ తాగుతారు అనే దాన్ని నేను సైన్స్ చేయొచ్చు. ఎప్పుడు మీరు కుడి చేతితో పెట్టి ఉట్టి బొటన వేలు దీంతో పట్టుకుని కాఫీ తాగుతారు కదా, అది ఎందుకంటే మీ చూపుడు వేలులో ఒకటి ఉందని నేను ఇప్పుడు అరగంట మీకు లెక్చర్ ఇస్తాను దాని మీద. ఎనీథింగ్ యూ కెన్ మేక్ ఇంటూ ఎ సైన్స్. ఏది మన దగ్గర ఉన్న వస్తువుల నుంచి ఇవ్వగలుగుతాం. మీరు ఇంకా గ్రహాలంటే ఇంకా గ్రహాలు అసలు ఇంక అదే లేదు. ఇప్పుడు నా ఆ సన్ సైన్స్ ఉంటుంది,
నేను నా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆడు నేను 2 days తేడాలు పుట్టాం. నాకు అసలు ఆడికి సంబంధమే లేదు మా థింకింగ్ వైజ్గా. కానీ 2 days-ఆ? 2 days అంటే బోల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు. నక్షత్రం కదా నేను చెప్పేది, సన్ సైన్. ఇప్పుడు సన్ సైన్ మీకు వారం యారీస్ అనేది April 1 నుంచి 17 ఏదో అలాంటిది ఏదో ఉంటుంది సంథింగ్, నాకు నెలల ఏదో మొత్తానికి ఆ పీరియడ్ ఆ సన్ సైన్. ఆ సన్ సైన్లో ఉన్న వాళ్ళందరూ ఒక టైప్ ఉంటారు. నువ్వు క్యాప్రికాన్ కదా, లేకపోతే నువ్వు అతను సాజిటేరియస్ అంటారు కదా. అంటే సాజిటేరియస్ కాన్స్టలేషన్ ఆఫ్ ప్లానెట్స్ అనేది దాన్ని క్రియేట్ చేస్తుందని అందరు ఫీలింగ్. యాక్చువల్లీ సన్ సైన్స్ నేమ్ వాళ్ళు ఎక్కువ మందిని చూసాను, మోర్ దెన్. అంటే దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్, నాట్ డైరెక్ట్లీ. కానీ చాలామంది ఎస్పెషలీ అమ్మాయిలు, ఆర్ యూ క్యాప్రికాన్ అంటే ఏదో పెద్ద అంటే కాదు, వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక మెడికల్ కాలేజ్ డిగ్రీ కూడా ఫీల్ అవ్వరు అంత. అంటే నాకు తెలిసిపోయింది నువ్వు క్యాప్రికాన్ కదా అంటారు. సో అది ఏంటంటే వాళ్ళకి తెలుసా తెలీదా, లేకపోతే అవతలకి తెలుసు అని వాళ్ళు అనుకుంటారా, అవతల అనుకుంటారని అనుకుంటారా. అందుకని దే జస్ట్ మేకింగ్ సౌండ్స్ అని తెలుసుకుని అది చేసి, నువ్వు కేవలం సన్ సైన్ తెలిస్తేనే అవతల మనిషి తెలుసు అని నువ్వు ఫీల్ అయిపోతే నువ్వు పెళ్లి చేసుకుని వారం రోజులు డివోర్స్ చేస్తున్నావు. ఇక అప్పుడు సన్ సైన్ ఏం చేస్తుంది పక్కన కూర్చొని? సన్ సైన్ లో కూడా ట్రెండ్స్ వైపరీత్యాలు ఉంటాయి కదా. అదే నేను ఇప్పుడు నువ్వు యూ కాంట్ ప్రిడిక్ట్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ పర్సనల్ లైఫ్లో నీ మొత్తం లైఫ్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే దాన్ని ఇంతమంది జాతకం ఉన్నోళ్ళు వాళ్ళు ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేరు, కలామిటీస్ ప్రిడిక్ట్ చేయలేరు. కోర్స్ ఆఫ్ ద ఒక పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, ఓడిపోయిన పార్టీ కూడా తీసుకుంటుంది కదా జాతకం. ఎలక్షన్లో ఫ్యాంటాస్టిక్ మనకి మెజారిటీ వచ్చేస్తుందని నమ్మే పార్టీ కూడా జాతకం అడుగుతుంది, గెలిచిన పార్టీ కూడా జాతకం అవుతుంది, దారుణంగా ఓడిపోయిన పార్టీ కూడా అవుతుంది. విచ్ మీన్స్ బేసిక్లీ వాళ్ళు గెలిచిన దానికి ఓడిపోయిన దానికి జాతకానికి సంబంధం లేదు. అప్పుడు ఈ జాతకం చెప్పినట్టు బెటర్ ఆడు కాదా? ఆవిడ ఎప్పుడు కూడా మీరు ఆ జాతకాలు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలని వదిలేనా ఎవరు చెప్పరు. మహా అయితే ఇంకోటి అడుగుతారు, కానీ అంతకు ముందు చెప్పినోడిని తిట్టడం నేను ఎప్పుడేం లేదు. ఎందుకంటే దట్ ఫాల్స్ ఇన్ దట్ కేటగిరీ. జాతకాలు చెప్పేవాళ్ళు అస్ట్రాలజర్స్ అనేది కొంచెం ఒక డివైన్ ఫోర్సెస్ అనేది మన ఫీలింగ్. అంటే ఎవరికి కనిపించింది వినిపించింది వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి న్యాచురల్లీ. సో మీకు ఒక దుర్వార్త ఏంటంటే అమ్మాయిలకి జాతకాలన్నా స్టార్ సైన్స్ అన్నా చాలా కాదు. నేను నాకు అసలు ఒక అమ్మాయి వాట్ సైన్ ఆర్ యూ అనగానే అసలు మొత్తం ఇంప్రెషన్ పోతుంది. ఆఫ్టర్ దట్ ఐ డోంట్ వాంట్ టాక్ టు హర్. అంటే దట్ ఈస్ ఇన్సైట్ ఇన్ టు హర్ మైండ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ లైక్ దట్, దిస్ నథింగ్ ఐ కెన్ డూ. అందుకని ఇప్పుడు ఎలా కూడా అడగబోతారని ముందే ఐ డోంట్ లైక్ సన్ సైన్స్ అలాంటి క్వశ్చన్ అలా అడగదని చెప్తాను. సో జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ ఇవాళ మీరు మీ హితవాక్కులు చెప్పవలసిందిగా మా విజ్ఞప్తి. జాతకం అనేది ఐ మీన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి మనిషికి ఒక ఆసరా, అంటే ఒక దాన్ని హోల్డ్ చేయాలి. జాతకం బాగాలేదు మాట, ఎందుకు నేను ఫెయిల్ అయిన వాడా, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేనప్పుడు ఓన్లీ థింగ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇస్ జాతకం. నా టైం బాగాలేదు, నా జాతకం బాగాలేదు, ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది ఒక. కానీ దాని మీద డేంజర్ ఏంటంటే మీరు ఫిజికల్గా మీలో ఉన్న తప్పు చేర్చుకుని దాని మీద కష్టపడి చేద్దాం అనే దాంట్లోంచి డైవర్ట్ చేసి నా జాతకం బాగాలేదు అనే ఒక వర్డ్ తోటి యు ఆర్ ట్రైంగ్ టు disassociate from taking away the responsibility. That's the right word. Yeah. That is the bad thing of jatakam. So that's but other than that entertainment ki daniki okay. అది ఓకే, బికాస్ పీపుల్ అలాగూ చేసేది 90% ఎంటర్టైన్మెంట్ పనులు చేస్తారు ఎనీ విచ్ వే. మీకు కూడా లో పాయింట్స్ వస్తుంటాయి కదా, బాధపడే సమయాలు, బాధ అంటే వాట్ ఎవర్, ఆ టైంలో మీరు ఏం చేస్తారు? నేను ఎప్పుడు బాధపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ కాకపోతే సార్ దానికి ఏమైనా ఏదైనా కూడా. సో ద పాయింట్ ఏం చేస్తూ ఉంటారంటే ఐ విల్ ఓన్లీ థింక్ అబౌట్ వై ఇట్ హ్యాపెన్. అంటే ఇఫ్ సంథింగ్ నాకు జరగకూడదో లేకపోతే నాకు ఇష్టం లేనిది జరిగినప్పుడు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తాను. దానికి ఈ రీజన్స్ అనేది నేను ఒక డెసిషన్కి వస్తాను. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నాకున్న కెపాసిటీలో ఏం డెసిషన్స్ తీసుకున్నా ఆ డెసిషన్స్ తీసుకుంటాను. ఆ డెసిషన్స్ వర్కౌట్ అయినప్పుడు మళ్ళీ అదే సైకిల్లో మళ్ళీ అదే రిపీట్ చేస్తాను. దట్స్ వాట్ ఐ బీన్ లివింగ్ మై లైఫ్, ఎంటైర్ లైఫ్. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ కూడా నమ్మరా? అన్నీ సేమ్. హౌ డస్ ఇట్ డిఫరెంట్? ఇప్పుడు కాఫీ స్టేన్ నేను చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు కాఫీ కప్ స్టేన్ నేను పెడతాను ఒకటి. దానికి పామిస్ట్రీకి 1000 మంది ఫాలోవర్స్ ఉంటే నాకేమో ఇద్దరే ఉండొచ్చు, లేకపోతే నేనే ఫాలో అవుతా. అదే మీరు కూడా నమ్మకపోతే నేను ఫాలో అవుతా. మీ దేవుడిని మీరే సృష్టించుకున్నట్టు మీ సైన్స్ని మీరే. ఇప్పుడు చాలా వచ్చాయి ఇలాంటివి, ఫోర్ హెడ్ రీడింగు, నోస్ రీడింగు, ఇలాంటివన్నీ. నేను ఒక వాస్తు అప్పుడు అడిగినప్పుడు ప్రపంచంలో ఇన్ని జరుగుతూ ఉంటాయి, తుఫాన్లు లేకపోతే ఎర్త్క్వేక్స్ లేకపోతే రకరకాల కలామిటీస్. అంటే ఎర్త్ వాస్తు బాగాలేదంటారా అన్న. అంటే ఎర్త్ వాస్తు బాగుండకపోతే దానికి ఏం చేస్తాం? తూర్పు ఇటు ఉండకూడదు అంటే సూర్యుడు కంటే పడమర తూర్పు చేస్తే సూర్యుడు లైట్ బెటర్గా వస్తుంది అని ఒక వాస్తు ఎవరైనా చెప్తాడని నా ఆశ. సో దట్ మార్చేయచ్చు.
దానికి కూడా ఉంటాయి అప్పుడు అందరు వెళ్ళి దేవుడికి ప్రార్థించి మా ఎర్త్ పొజిషన్ కొంచెం మార్చండి వాస్తు, అప్పుడు మాకు చాలా అడ్వాంటేజ్ వస్తుంది అని అలా అందరూ అడిగితే అప్పుడు సాయిబాబా బాలాజీ గారు కలగ చేసుకుని ఎర్త్ని ఒకసారి తిప్పి కొంచెం పక్కన పెట్టి కొంచెం యాక్సెస్ని మార్చేసేయండి. వాళ్ళ కీ రిజల్ట్ ఏరియాస్లో అది లేదు, తెలీదు. బట్ ఐ థింక్ ఇది షుడ్ ట్రై. అంటే అర్త్ వాస్ బాగుందా లేదా అనేది నాకు పెద్ద డౌట్ అది. అందుకని అర్త్ వాస్ పర్ఫెక్ట్గా ఉంటే అర్త్లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. దాన్ని బట్టి అంటే అప్పుడు ఎవరైతే అర్థం సృష్టించాడో దేవుడికి వాస్తు తెలియనట్టే కదా. వాస్తు చూసుకుని ఉండొచ్చు దేవుడు, కానీ రిలేటివ్, ఇదంతా రిలేటివ్. అర్త్ వరకు ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎలా అయితే హీరోనో అర్త్ ఒక హీరో, కానీ ఒక లార్జర్ యూనివర్స్లో అర్త్ ఒక స్పెక్. ఫెయిర్ ఎనఫ్, ఐఎమ్ షూర్. సీ ద పాయింట్ ఆల్ దట్ మనకన్నా ఆబ్వియస్లీ బిగ్గర్ క్రియేటర్ కాబట్టి తన అజెండా తనకు ఉంటుంది ఎందుకు క్రియేట్ చేశాడు అనేది, విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్. సో ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వాస్తులు వాళ్ళు వాస్తు శాస్త్రం అంటారు ఎవరు ఒకటెవరు ఇద్దరికి పడదు. ఒకటి ఇదంటారు ఒకళ్ళు అదంటారు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ థింగ్. బట్ ఇందాక నేను చెప్పినట్టు యూ విల్ నెవర్ బ్లేమ్ ఏ వాస్తు, యూ మైట్ చేంజ్ ద వాస్తు గై. అంతే, అంతకుముందు వాస్తుడు అంతకుముందు జాతకం చెప్పినోడు ఇది అని ఎవరు అనరు, తప్పు చెప్పారు అని అనుకో. నేను నమ్ముతానో నమ్మనో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఈ పాసిబిలిటీకి స్కోప్ ఇచ్చే అనేక మందిని నేను కలిశాను. నాడీ జోస్యం ఫర్ ఎగ్జాంపుల్, 15 నిమిషాల టైంలో వాళ్ళు నా పూర్వోత్తరాలు, అన్లెస్ వాళ్ళ లోపల TV9 స్పై కెమెరా పెట్టి నేను ఎవరు ఏమిటని. నా చిన్న పాయింట్ ఏంటంటే ఐఎమ్ ఆస్కింగ్, ఇప్పుడు ఇది నేను చాలాసార్లు విన్నాను, ఒకవేళ నేను ఎక్స్పీరియన్స్ చేసినా ఐ వోంట్ బి షాక్డ్, ఎందుకంటే హైలీ రిలయబుల్ పీపుల్. కానీ నా పాయింట్ ఏంటంటే నాటి పట్టుకుని మీ పుట్టు పూర్వోత్తరాలు మీరెవరు ఇవన్నీ చెప్పగలిగితే దే షుడ్ బి ద పోలీస్. అసలు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి సంబంధం ఏంటి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఏంటి అసలు? ఇవాళ ఉన్న బిగ్గెస్ట్ స్కామ్స్ ఇన్ ద కంట్రీలో పాలిటీషియన్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, మొత్తం పోలీస్ ఏజెన్సీస్ అందరూ ఈ నాడీ జోషులను తీసుకొచ్చి పెట్టాలి అక్కడ ఇన్వెస్టిగేషన్లో. పట్టుకుని ఈడి పాస్ట్ ఇది, ఈడి ఫ్యూచర్ ఇది అన్నీ చెప్పేస్తే ఇంకా మళ్ళీ ఎందుకు అంత ట్యాక్సేషన్, అన్ని ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ ఎందుకు? జోషులు పెట్టండి అక్కడ పోలీస్ స్టేషన్లో. ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవుతుందని లోపల ఎవ్వడం నమ్మడు ఎనీ కైండ్ ఆఫ్ రీజనబుల్ సొసైటీ. కేవలం వాళ్ళ మనశ్శాంతి కోసం మనసు తెరిపి వాటెవర్ వాళ్ళకున్న డెస్పిరేషను, హోపు, ఏం చేయాలో అర్థం లేని పరిస్థితుల్లో ఇలాంటి ఎంటర్టైనింగ్ సిస్టమ్స్ నడుస్తాయి. అండ్ ఇంకోటి, దానికి పూర్తిగా సుప్రీమసీ ఆపాదించడం కాదు, ఒక మంచి ముహూర్తంలో పని మొదలు పెట్టడం అన్నది ఇట్ ఈస్ జస్ట్ రీఇన్ఫోర్సింగ్ యువర్ పాజిటివ్ థాట్. మంచి సంకల్పంతో. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. పాజిటివ్ థాట్ అనేది ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్లో వస్తుంది అనేది నాకు ఐ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్. సో మీకు ద వెరీ రీజన్ యూఆర్ డూయింగ్ దట్ ఈస్ అ పాజిటివ్ థాట్. వై విల్ యూ డూ ఇట్ ద నెగిటివ్ థాట్? ఒక ఎక్స్ట్రేనియస్ ఫోర్స్, ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ అనేది మీరు ఈ పర్టిక్యులర్ చాట్ చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది అనేది ఒక మ్యాన్ మేడ్ సిస్టంలోకి వెళ్తున్నారు మీరు బేసిక్గా. దేవుడు చెప్పలేదు జాతకం మనం చెప్తున్నాం. దట్స్ వాట్ మై హోల్ పాయింట్ ఇస్. అండ్ దే విల్ నెవర్ ఎవర్ బ్లేమ్ ఇఫ్ ఇట్ గోస్ రాంగ్. సో యువర్ పాయింట్ ఇస్ దట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ ఓకే, కానీ బియాండ్ దట్ నిజంగా ఏం చేస్తారో జనం ఆలోచించుకోవాలి. దానివల్ల జీవితాలు తారుమారైపోయి, ఇళ్ళు పగలగొట్టేసి, స్కెడ్యూల్స్ మారిపోయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ పరాకాష్ట ఏంటంటే పెళ్ళికి ముహూర్తం ఉంటుంది, శోభనానికి కూడా ముహూర్తం ఉంటుంది. కరెక్ట్. సీరియస్గా దెర్ ఆర్ సో మెనీ పీపుల్, దే హావ్ ముహూర్తం ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఈ బట్టలు వేసుకుని నేను ఈ బట్టలు వేసుకున్నప్పుడు, ఎందుకంటే ఈ బట్టలు వేసుకున్నప్పుడు నాకు మంచి జరగలేదు కాబట్టి బట్టలు తీసేది. ఎందుకు? యు ఆర్ బ్లేమింగ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఏది కాజ్ చేస్తుందో దాన్ని పక్కన పెట్టి మనల్ని మనం పక్కన పెట్టుకుని మిగతా ఎవ్రీథింగ్ యూఆర్ బ్లేమింగ్. ఎందుకంటే మీరు ఏం చేయలేరు కాబట్టి దాని గురించి మీ పని చేయాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా అలా బతికి ఒకరోజు చచ్చిపోవాలి అంతే. జాతకాన్ని నమ్ముకుని పోయి గంగలో పడ్డ పరిస్థితులు కానీ అలాంటివి అన్నా ఉన్నాయని అనుకుంటున్నాను. ఐ వుడ్ సే ఐ డి నాట్ సీ ఇట్ ఇన్ ఎ మేజర్ వే. ఎందుకంటే అసలు వాటిని పట్టించుకున్నాను. అలాంటి వాళ్ళ ఏమంటారు దాన్ని, అలాంటి నమ్మే వాళ్ళ గురించి ఎక్కువ ఆ ఆస్పెక్ట్ గురించి పట్టించుకోను. వాళ్ళు వేరే ఆస్పెక్ట్స్ పట్టించుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు సుబ్రహ్మరెడ్డి గారు వేరే ఏం చేస్తాను నేను చూస్తాను, కానీ ఆయన జాతకాన్ని నమ్ముతున్నారు, దేవుడిని నమ్ముతున్నారు అనేది నాకు అన్నెసరీ ఇష్యూ. అది యూనో ఇక్కడ వచ్చేసరికి నేను చెప్తున్నాను ద బేసిక్ పాయింట్. ఇప్పుడు సపోజ్ మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, ఈ రోజున చేయకూడదు షూటింగ్, లేకపోతే ఇలా అవ్వకూడదు, లేకపోతే ఇలాంటి చోట షూటింగ్ చేయకూడదు, ఇలాంటి పర్సన్ ఉంటే ఒక యాక్టర్ని అంటారు, ఇనపాదం అంటారు. ఐ ఫీల్ దట్ ఈస్ హర్టింగ్. యు ఆర్ ట్రైంగ్ టు డీమీన్ ఎ పర్సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ బిలీఫ్. యువర్ డిస్రెస్పెక్టింగ్ యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్ అండ్ హ్యూమన్ యాక్టివిటీ. దట్ ఐ థింక్ ఈస్ అ ఫార్ మోర్ సిన్, బిగ్గర్ సిన్.
సో డెఫినెట్లీ డెట్రిమెంటల్ అంటే మూఢనమ్మకాల వల్ల వచ్చే మూఢనమ్మకాల వల్ల హాని జరుగుతుంది వితౌట్ ఎనీ బిలీఫ్. నాకు ఈ మధ్యన ప్రొడ్యూసర్ ఒక పర్టికులర్ అమ్మాయి ఇనపాదం అంటే అది ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయి కెరియర్ని, ఆ అమ్మాయి లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు ఇనపాదం అని పిలవటం వల్ల. ఇనపాదం ఎందుకు అంటున్నాడు, ఆ సినిమా ఎందుకు బాగాలేదు, అది ఎందుకు అసలు ఆడలేదు అనేది ఆ అమ్మాయికి ఏం సంబంధం, కేవలం షీ హ్యాపెన్స్ టు బి ఏ కామన్ ఫ్యాక్టర్ అక్కడ. అంటే ఆ మిగతా వాళ్ళందరి జాతకం, ఇప్పుడు ఆ అమ్మాయి జాతకం బాగాలేకపోతే మిగతా వాళ్ళందరి జాతకం ఏం చేస్తుంది, చెట్టు కింద కూర్చునే కలెక్టివ్గా దే షుడ్ బి బిగర్ దెన్ దట్ పర్సన్. సో ఐ థింక్ all these kind of beliefs actually create more harm in small way, big way. Any మూఢనమ్మకం by definition will create harm. Blind belief అనేది it is extremely dangerous to society. And it's like slow poison. Yeah, and you won't even realize. ఇప్పుడు ఎవరైతే ఈ వ్యక్తి అన్నాడో ఇనపాదం అని అతనికి తెలిసి కూడా ఉండదు అతను ఏం చేస్తున్నాడు అది అన్నదాన్ని, ఎందుకంటే హీఈస్ objectifying, just objectifying that person అంతే. That's where the undercurrent functioning of the society is formed ఇలాంటి beliefs వల్ల. Correct. సో వన్ మోర్ క్వశ్చన్ నేను అడగాలి. నేను శివ అని సినిమా పేరు పెట్టినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటరు శివ అని పెట్టద్దండి, శివ ఎత్తిన సత్యం, శివ కైన్స్ ఆఫ్ 3-4 శివ సినిమా పేరు మీద వచ్చినాయి, 4 ఫ్లాప్ అయినాయి అని చెప్పాడు. సో బట్ వీ వెంట హెడ్ విత్ శివ. ఆ కారణం చేత అతను ఆ సినిమా కొనలేదు, ఎందుకంటే సెంటిమెంట్గా శివ అన్న పేరున్న అన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి అండ్ విచ్ మీన్స్ అడగదు లాస్ అయినట్టే కదా. కానీ శివ అనే సినిమా ఇది ఆడింది, ఇప్పుడు ఆడింది కాబట్టి ఇప్పుడు రేపు నెక్స్ట్ టైం ఇంకోటి శివ ఆడింది కదా ఇది పెడదాం అంటారు. అంటే అవి శివ పేరుతో కాకుండా రామ పేరుతో ఉన్న ఈ ఫ్లాప్ అయ్యాయి ఆ సినిమాలు. సేమ్ శివకి వేరే పేరు ఉన్న సబ్జెక్ట్ మూలన దాని మూలన హిట్ అయింది. కానీ ఎందుకు హిట్ అయింది, ఎందుకు ఫ్లాప్ అయింది వదిలేసి ఇలాంటి సూపర్ఫిషియల్ ఆస్పెక్ట్స్ తీసుకుంటాం అనేది దట్ ఈస్ వాట్ స్టూపిడిటీ, మూర్ఖత్వం. దేవతలకు కూడా నక్షత్రాలు ఉంటాయి మీకు తెలుసా? ఉదాహరణకి సరస్వతీదేవి అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం. ఓకే, అలాగా ఇంకొక దేవుడికి ఇంకో నక్షత్రం ఎందుకు పెట్టుంటారు? ఆ కాన్సెప్ట్ ఏమన్నా మీరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నక్షత్రాలు దేవతలు నాకు తెలియదు. దేవతలు అనేది నాకు ఒక అంటే అందమైన అమ్మాయిలు బొమ్మలాగా ఉంటాయి నాకు, దానికి మించిన దేవతల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అండ్ యాజ్ ఫర్ నక్షత్రం ఈజ్ కన్సర్న్ ఐ హావ్ నో క్లూ. సపోజ్ మీకేం నష్టం జరగదు, ఒక శాంతి పూజ చేయించండి, లేకపోతే మీ పక్షాన నేను చేయిస్తాను మీ భక్తురాలుగా అన్న అనుకోండి, పర్మిషన్ ఇస్తారా? నేను ఇప్పుడు ఒక కన్నాచారి అని ఒక కార్పెంటర్, హెడ్ కార్పెంటర్ అన్నపూర్ణ స్టూడియోలో ఆయన ఏదో సెట్ వేస్తున్నారు. నా సినిమాకి అయి ఉంటుంది నాకు గుర్తులేదు. నన్ను వచ్చి ఒక కవర్గా కొట్టమన్నారు, నేను కొట్టాను. ఎందుకు? కన్నాచారి కోసం కొట్టినాను. ఐ రెస్పెక్ట్ దట్ మ్యాన్ ఆఫ్ ఈ సీనియర్ టెక్నీషియన్. నాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను. హిమ్ ఆస్కింగ్ ఐ డిడ్ ఫర్ సో మెనీ థింగ్స్ ఐ డూ ఫర్ సమ్వన్ ఎల్సెస్ హ్యాపీనెస్. చేస్తారా? ఐ డు నాట్ బిలీవ్, నో. యా, అంటే అప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస స్టోరీ ఉంది ఒకటి, డబ్బు అంటే ఇష్టం ఉండదు అంటే ఎవరో ఒక డబ్బులు పెట్టారండి పరుపు కింద, పడుకుని చక్క పని ఏదో అసలు తేలికుట్టినట్టు లీక్స్ ఏంటి అంటే అక్కడ ఇప్పుడు డబ్బుని వాల్యూ చేయకపోవడానికి డబ్బుని ద్వేషించడానికి తేడా ఉంది. సో ఇప్పుడు నేను పూజల మీద నమ్మకం లేదు అంటే నేను పూజ చేయకూడదని క్వశ్చన్ కాదు అక్కడ, అది జెస్చర్. అది కొబ్బరికాయ అనేది నేను ఏదో రాయి ఇసిరాను, లేకపోతే కొబ్బరికాయ కొట్టాను, లేకపోతే కాఫీ తాగాను, దే డోంట్ మేక్ ఎనీ, దాంట్లో మధ్య నాకు డిఫరెన్స్ లేదు. కానీ ఆ పర్టికులర్ యాక్ట్ మూలాన ఆ మనిషికి హ్యాపీనెస్ వస్తుందంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ ఇన్ లిమిట్స్ ఆఫ్ వాట్ డజంట్ నా టైం అక్కడ వేస్ట్ చేయకుండా, లేకపోతే వేరే నాకున్న దాంతో గేజ్ చేసి ఐ విల్ డూ దట్ యాక్ట్. సో దేవుడి మీద ప్రేమ కాదు, మనిషి మీద ప్రేమ. అదే పర్టికులర్ మనిషి. రెండు విషయాలు వర్మ గారు, ఒకటి టైం బాగాలేదు, బ్యాడ్ టైం నడుస్తుంది కామన్ గా, ఇది కూడా సారీ బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ వింటాం సక్సెస్ స్టోరీ. ఇప్పుడు బ్యాడ్ టైము రాహుకాలం అంటే రాహుకాలం నాకు తెలిసి చాలా మంది డబ్బులు డీలే చేయడానికి వాడతారు. అది రాహుకాలం తర్వాత ఇస్తాను, అదొక కన్వీనియంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే బ్యాడ్ టైం అనే చోట అంటే మీరు గాలి వేస్తుంది, తిండి తింటుంది, అన్నీ చేస్తున్నారు, నార్మల్గా అన్నీ చేసి అయ్యి చేస్తారు, ఎవరికి ఇవి చాయిస్ లేదు వేరే పని చేయడానికి. రావుకాలం తప్పితే కనుక నేను ఇలా చేస్తాను అలా చేస్తాను ఎవరికి ఆ చాయిస్ లేదు. కేవలం మ్యాక్సిమము ఒక పర్టికులర్ పాయింట్ని పోస్ట్పోన్ చేయడానికి వాడతారు, దానికి తప్పిస్తే రావుకాలం అనే దాని ఉపయోగం ఏంటనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు జాతకాలు చెప్పి 10 మంది మీకు జాతకం చూపిస్తే 10 మంది సేమ్ రిజల్ట్ ఇస్తారా? ఐ హ్యావ్ మై డౌట్స్ అబౌట్ ఇట్. అలా ఎవరైనా చేస్తారు లేదని నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి విజన్ ప్రతి జాతకంకి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ గ్రేడ్ తోటి ఒకేలాగా ఆలోచిస్తారా, ఒకే సైన్స్ని అంటే ఆ సూడో సైన్స్ని అవలంబిస్తారా అనేది నాకు తెలియదు. ఇంకా బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నా పాయింట్, నాకు ఎవరో చెప్పారు, మీరు అసలు చేయి పట్టుకుని మొత్తం అసలు మీ పుట్టు పురాతనలు అన్నీ చెప్పేస్తారు, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు పెళ్ళైంది, ఏమైంది అని చెప్పేస్తారు. అంటే నేను అడిగాను, ఇంతవరకు జరిగింది చెప్తారా, ఫ్యూచర్ది కూడా చెప్తారా?
అంటే తను ఏమన్నాడు, ఫ్యూచర్ మా మదరు 1 year తర్వాత పోతుంది, ఒక ఫలానా నెల పోతుంది అని చెప్పాడు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చెయ్యి పట్టుకుని ఏదో చేసి 1 year తర్వాత వాళ్ళ ఇంట్లో జరగబోయే దాని గురించి చెప్పే శక్తి ఒకవేళ ఉంటే అతనికి, ఇదే వ్యక్తి వైఎస్ఆర్ గారు ఇంకొక సంవత్సరంలో పోతారు అని ఒక జాతకం ఇచ్చాడు అనుకోండి సపోజ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మారిపోయింది. అప్పుడు ఇంతమంది నమ్మి, పాలిటీషియన్స్ నమ్ముతారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు నమ్ముతారు, బిజినెస్ కమ్యూనిటీ నమ్ముతారు, అందరూ నమ్ముతారు జాతకాలు. అంత నిజంగా నమ్మినప్పుడు చీఫ్ జాతక మినిస్టర్ అని కూడా ఉండాలి పోర్ట్ఫోలియోలో. అప్పుడు చీఫ్ జాతక మినిస్టర్ ఏం చేస్తాడంటే అసెంబ్లీలో కూర్చుని అగ్రికల్చర్ మినిస్టర్ ఇలా పొలాలు ఏదో అంటాడు, నీళ్లు రావట్లేదు ఏదో చెప్తాడు, నెక్స్ట్ ఇయర్ మనకి ఇది వస్తుంది అంటాడు. ఇంకోటి కరెంటు కోత మలానే మనకి ఇలాంటి ఇండస్ట్రీలో అవుట్పుట్ తగ్గిపోతుంది అంటాడు. చీఫ్ జాతక మినిస్టర్ లేచి నెక్స్ట్ సంవత్సరం నువ్వు ఆయన పోబోతున్నారు, దాని పరిస్థితి ఏంటి అని చెప్తే నిజంగా మీరు నమ్మితే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఇంతమంది నమ్మినప్పుడు చీఫ్ జాతక మినిస్టర్ ఎందుకు లేడు అసెంబ్లీలో? ఎందుకంటే అందరూ నమ్మేది జాతకాన్ని ఎక్కువ నమ్ముతున్నారు, వాళ్ళు చేసే పనులు కన్నా దేనికన్నా ఎక్కువ. టాప్ మోస్ట్ ఆఫీసర్ చీఫ్ జాతక మినిస్టర్, ఈ షుడ్ బి ద చీఫ్ మినిస్టర్ యాక్చువల్లీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జాతకం చూపించడానికి వెళ్ళుండకపోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళు వెళ్ళకపోవచ్చు. నేను అదే అంటున్నా పాయింట్, అది వైఎస్ఆర్ గారు లేరా లేదా క్వశ్చన్ కాదు. ఒక మనిషికి ఆ కేపబిలిటీ ఉందని ఇంతమంది బిలీవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఉండాలి గవర్నమెంట్లో, అది నా పాయింట్. వైఎస్ఆర్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎంతెంత గొడవలు వచ్చే సందర్భాల్లో ఇలాంటిది ఒకటి జరిగితే అనుకోకుండా ఇంత విపత్కర పరిస్థితి వస్తుందని మీకు తెలిసినప్పుడు దాన్ని ఆపటానికి మీరు ఒక ప్యానెల్ ఆఫ్ జాతకాలిస్టులు ఉండాలి గవర్నమెంట్లో. మీరు నిజంగా నమ్మితే నిజంగా ఆపి దాన్ని తీసుకోవాలి. అంత ఈజీగా చెప్పేసి ముందే చెప్పేస్తున్నప్పుడు వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోకుండా అరే మాకు తెలియదే, మాకు తెలియదు ఇలా వర్షం వస్తుందని, తుఫాన్ వస్తుందని అంటే అది తుఫాన్ వచ్చేప్పుడు మీరు జాతకం పెట్టుకోండి ఒకటి. అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అడగచ్చు ఆ మినిస్టర్ని, జాతకం మినిస్టర్ని. యూ కెన్ ఆస్క్ హిమ్ రెస్పాన్సిబిలిటీ, ఎందుకు చెప్పలేదా తుఫాన్ వస్తుందని. న్యాచురల్ కెలామిటీస్ ప్రిడిక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే జస్ట్ లాస్ట్ ట్రాక్ ఏదైనా ఐఎమ్ సేయింగ్ ఈవెన్ ఐఎమ్ సో డెత్ ఆఫ్ ఎ పర్సన్ ఇట్ ఆల్సో ఇస్ అ కెలామిటీ. వైఎస్ఆర్స్ డెత్ ఇస్ అ కెలామిటీ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. అది మీకు ముందు తెలిస్తే ఆయన జాగ్రత్త తీసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త తీసుకోవచ్చు, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవచ్చు. అప్పుడు ఆ జాతకాలు నిద్రపోతున్నారు వాళ్ళందరూ జాతకాలు చెప్పేవాళ్ళు. గంటలు మొన్ననే ఉగాదికి పంచాంగ శ్రవణం అయింది, మీరు వినలేదేమో. నేను వినలా. అంటే సంవత్సరం అంతా ఎవరు ఎలా ఎలా వృద్ధిలోకి రాబోతున్నారని చెప్తారు. అదే ఎవరు చెక్ చేయలేని బాగా చెప్తారు, చెక్ చేసి ఎవరు చెప్పరు, అది పాయింట్. పిన్ పాయింట్ అడిగి ఎవరు చెప్పరు, అది మీ ప్రాబ్లం. పిన్ పాయింట్గా చెప్పినప్పుడు జాతకానికి మీనింగ్ లేదు అసలు. మీకు ఆపదలు వస్తాయి నేను చెప్తాను, వాళ్ళు ఏంటి చెప్పేది? మీరైతే ఫ్రీగా కూడా చెప్తారు. నేను ఫ్రీగా చెప్తాను. ఇవాళ నిజంగా కళ్ళు తెరిపించారు వాళ్ళ జాతకాల గురించి. మీ క్వశ్చన్స్ చాలా వ్యాలిడ్. ఎంతమంది సమాధానాలు చెప్తారు, ఎంత కన్విన్సింగ్గా చెప్తారనేది ప్రశ్నార్థకం. బట్ చాలా మంది డెఫినెట్గా క్యూ కట్టి మీకు వచ్చి ఒక అందమైన చేయి చూపిస్తారా? ఒక అందమైన అమ్మాయి వచ్చి మీ చేయి చూస్తారంటే ఇస్తారా మీరు ప్రామిస్? 100%. బికాజ్ ఆ అమ్మాయి చెయ్యి నా చెయ్యి మీద ఉన్న స్పర్శ కోసం, ఇందాక కర్ణాచారి కోసం కొబ్బరికాయ కొట్టినట్టు అమ్మాయి చేతి స్పర్శ కోసం నా చెయ్యి చూపిస్తారు. మీరు మాత్రం మారలేదు. నేను ఎందుకు మారాలి? మారాల్సింది జాతకాలు చెప్పించుకునేవాడు, నేను ఎందుకు మారాలి? రైట్. వర్మ గారు, ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తారో డిస్ప్రూవ్ చేస్తారనేసి మనసారా కోరుకుంటూ ఈ ముహూర్తంలో గ్రహాలన్నీ కటాక్షించి నాకు ఒక శాపం అంటే నాకు ఒక్కడి కోసమే ప్రత్యేకంగా ఒక దాని ఏమంటారు ఆస్ట్రాయిడ్ అనేది చాలా పెద్ద ఎలిమెంట్, స్పేస్ నుంచి వచ్చి కొడుతుంది. కానీ ఉట్టి నేను మాత్రమే పోయేటట్టు అంత చిన్నది గ్రహాలన్నీ కలిసి ఒక్కటి ఇసిరితే మీ అందరి కోరికలు తీరుతాయి, జాతకాలు చెప్పేవాళ్ళు అందరి అనేది నేను కూడా మీ తరపున కోరుకుంటున్నాను. గ్రహాలు ఇది మీ ఇంటెలెక్ట్ లోకి దూసుకెళ్లాలని తప్ప మీరు ఉండాలి, మీరు ఇలాగే అందరినీ తిట్టాలి, థ్యాంక్స్, అన్ని విషయాల గురించి మాట్లాడాలి. రామోయిజం ఇలా మీరు ఉండాలన్నంత మాత్రం నేను ఉండను, నేను పోవాలన్నంత మాత్రం నేను పోను. అవన్నీ చేసేవి గ్రహాలు నక్షత్రాలు చేస్తాయి. అవి కోరుకున్నప్పుడే నేను పోతాను. తర్వాత నేను ఎప్పుడు పోతానో ఆఫ్ కోర్స్ జాతకాలు చెప్పేవాళ్ళు చెప్తారు. సో మనందరం నిమిత్త మాత్రం, వాళ్ళు ప్రపంచాన్ని నడిపించేది జాతకాలు చెప్పేవాళ్ళు. ఓకే, లాస్ట్ ఇది నిజంగా అడుగుతున్నా సూటిగా, రేపు మీకు ఫలానా గండం ఉంది, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం, వెళ్ళకండి, గండం ఉంది 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 అని చెప్తే ఎవరన్నా అయినా వెళ్తారా మీరు? నేను వెళ్తాను. దానికి కారణం ఏంటంటే అప్పుడు ఏంటంటే అది వెళ్ళకపోతే నా బిలీఫ్ సిస్టమ్కి ఇట్ ఈస్ అగెయిన్స్ ఫర్ మీ. అప్పుడు ఆ ఇరిటేషన్ అనేది ఉంటుంది నాకు. అంటే ఇప్పుడు నేను బిలీవ్ చేసేదాన్ని నేను నమ్మకుండా అని నేను వెళ్ళానంటే ఇట్ విల్ ఇరిటేట్ మీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అది జరిగి ఉండేదా లేదా, ఒకవేళ నేను ఉంటే నిజంగా జరిగి ఉండేదా లేదా అనే ఒక డౌట్
నన్ను లైఫ్ అంతా ఇరిటేట్ చేస్తాను, లైఫ్ అంతా సో ఐ చంపేస్తాడు, రాదర్ డై. సో అప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, నిజంగా జరిగింది అనుకోండి, అరే అట్లీస్ట్ నేను తప్పు మాట తెలుసుకొని చచ్చిపోతాడు. అది నేను Doubt లో నమ్మింది బతకడం తప్పు మాట అని ఆ ఎడిషనల్ జ్ఞానోదయంతో చచ్చిపోతాను. డౌట్ లో బతకడం కంటే తెలిసి చచ్చిపోవడం బెటర్. అది వర్మ గారి philosophy. దట్స్ హోల్ పాయింట్. రైట్ వర్మ గారు, ఒక్క వాక్యాన్ని మొత్తం చెప్పేశారు బుల్లెట్ లాగా. Thanks. ఇది జాతకాల మీద రామ్ గోపాల్ వర్మ గారి విశ్లేషణ, థీసిస్ అనమాట. సో జాతకాలు చెప్పేవాళ్ళు, చెప్పించుకునే వాళ్ళు ఆలోచిస్తారని కోరుకుంటూ మళ్ళీ రామోయిజంలో కలుద్దాం వచ్చే వారం. స్టే ట్యూన్ టు టాలీవుడ్.